Thank you. Rikamala Rabba Sheke Diala Rabba Baba. Holy Spirit of God. Navya. Amen. Navya. Amen. Shake. Hallelujah. మీరిద్దరు స్టేజ్ మీదకి వచ్చేసి. ఏం పేరమ్మా? నవ్య. ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు అక్కడ? పిలవాలని ప్రార్థన. నీ పేరేంటి? శేఖర్. పాప కావాలా బాబు కావాలా? శేఖర్, గంట నుంచి ఏడుస్తున్నావా? అయ్యా, ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చాలాసేపటి నుంచి ఏడుస్తున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన కుటుంబము వారందరూ వస్తుండే గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది వచ్చారు మీరు? 16 మంది. మీరు ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి. 16 మంది. 16 మంది. గట్టిగా చప్పట్లు కొడదామా? మంచిర్యాల ప్రాంతం నుంచి 16 మంది కుటుంబము ఈ రోజున దేవుడు చేసిన అద్భుతమైన కార్యము కృతజ్ఞత గల వారే దేవుని సన్నిధిలో వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? పిల్లలు లేని పరిస్థితులలో వారు ఒంటరిగా ఏడుస్తూ మరి చాలా కుమిలిపోతూ వచ్చారండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సంఘం అంతటికి వందనాలు. అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు. యూట్యూబ్లో చూసి జూలై 2, 2024లో మేము ఖమ్మం తైలాభిషేక ఆరాధనకు వచ్చినాం. అప్పటికి అమ్మగారు అయ్యగారు మాకు ఎవరు పరిచయం లేదు. ఈరోజే లాగానే ఆ రోజు కూడా అట్లే వచ్చాము అక్కడికి. ఆ రోజు నైట్ వచ్చినాం, కాసేపు పడుకున్నాం, పొద్దున ఆరాధనలో పాల్గొన్న తర్వాత దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి, మీకు దేనికోసమైతే మీరు బాధపడుతారో అది మీకు ఇవ్వబోతున్నాడని అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండు. అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిన 2 monthsకే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 9 months. ఇప్పుడు 9 months. ఇక్కడికి రావడానికి ఇంత లేట్ ఎందుకు తీసుకున్నామంటే, మేము నిజంగా అయ్యగారు మాతోటి మాట్లాడిన మాటలు నిజమైతే మా పాప వెంట్రుకలు ఇక్కడనే దిద్దాం, పుట్టు వెంట్రుకలు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగి 9 months తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ గర్భాన్ని తెరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు చక్కగా వారి గర్భాన్ని తెరిచి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా అనిపిస్తుంది ఇలా దేవుని దగ్గర మీ సాక్ష్యాన్ని పంచుకోవడం? సంతోషంగా ఉంది. చాలా దేవుడు మాతో మాట్లాడింది మా జీవితంలో నెరవేర్చిండు అని చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఇది నిజమా అబద్ధమా? నిజం. ఇది 100% నిజం. ఆ రోజు కూడా చెప్పాను నేను, ఈరోజు కూడా చెప్తున్నా, ఇది 100% నిజం. ఈ పరిచర్య నిజం. అమ్మగారు అయ్యగారు చేసే పరిచర్య గొప్పది. పొద్దున చూసాం ఇక్కడ. మామూలుగా వేరే సన్నిధులలోకి ఎక్కడికైనా వెళ్తే ఎవరు ఫుడ్ వారే రెడీ చేసుకోవాలి. వాస్తవానికి మేము చాలా చోట్ల వెళ్ళినాం. మేము ఇక్కడ ఫుడ్ పెట్టరు కావచ్చు మాకు అనుకొని మేము బయటికి వెళ్ళి ఒక ఇద్దరం టిఫిన్ చేసి వచ్చినాం. వచ్చిన 16 మందిలో ఇద్దరం బయటికి వెళ్ళి కొత్తగూడెం వెళ్ళి టిఫిన్ చేసి వచ్చినాం. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ వాలంటీర్స్ వాళ్ళందరూ, మీరు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు టిఫిన్ చేశారు, మీకు అందరికీ ఇక్కడ ఫుడ్ మేము రెడీ చేస్తున్నాం, మీరు బయటికి వెళ్ళకండి అని చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మేము రాత్రి 11:30కి ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మా పిల్లగాళ్ళు 2 ఉంటే వాళ్ళని 11:30కి కూడా మీరు అన్నం తిని పడుకోండి, అప్పటి వరకు మీరు పడుకోవద్దు అని వాళ్ళని చర్చి చుట్టూ తిప్పించారట. వాళ్ళు పొద్దున్న లేచి చెప్తున్నారు, మమ్మల్ని అన్నం తినరాక వదిలిపెట్టలేదు, అయినా కానీ మేము తప్పించుకొని పోయి కాళ్ళ పడుకున్నాం. ఈ పరిచర్యలా ఈ భోజనం పెట్టడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా పెట్టిన రోజులలో ఈరోజు పిలిచి మరి మీరు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి అన్నం తినొద్దు అని అంటారంటే చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఈ సంఘాన్ని ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా అన్నం తినకుండా భోజనం చేయకుండా వెళ్ళకూడదండి. అది ఏ పరిస్థితుల్లో వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆన్ టైం సేవకులు చెప్తారు, ఇక్కడ వారు భోజనం చేసే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్.
దేవుని ప్రేమని ఇక్కడ అనుభవించి వెళ్ళాలి, అంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చూడడం. ఆ రోజు స్క్రీన్ మీద చూసాము. ఈరోజు నిన్న రాత్రి మీరు వచ్చారని తెలిసిన తర్వాత మీరు ఎక్కడున్నారని యూట్యూబ్ అంతా చూసాము కూర్చొని. ఆ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ తీసి చూసి మీరు ఖచ్చితంగా 2024 అంటే మామూలు విషయమా అండి? అవునా కాదా? ఎస్, చూడండి మరి దేవుడు అద్భుతమైన రీతిలో మరి దేవుడు గొప్ప కృప చూపిస్తూ మరి వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసి అంతా చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. నిజంగా ప్రభు మాటలు గొప్పవండి. ఆమేన్. సేవకుడి నోటిన మరి ఏ మాటలైతే ప్రభు ఉంచారో, ఇదిగోండి మీరు ఏ ఆశ పెట్టుకొని వచ్చారో, అంటే మీరు ఇద్దరుగా వచ్చారేమో కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు అని చెప్పి ఉన్నారు. పేర్లతో సహా, అంటే పేర్లు పిలవడం కాదండి, డైరెక్ట్గా మనిషి దగ్గరికి వెళ్ళి ఎన్కౌంటర్ చేయడమే యేసు నామంలో. ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వారిని ఇలా చేయి పట్టుకొని లేపి వారి పేరు చెప్పడం. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడిచ్చిన ఆధిక్యత. సేవకుడు మరి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ మరి దేవుణ్ణి అడిగి ఉన్నారు. మరి అందుని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో సేవకులు మరి వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మంచిర్యాల ప్రాంతం నుంచి వారు వచ్చి ఉన్నారు. అందరం చేతులు జాపుదాం. తండ్రి, బిడ్డలను దీవించు, ఆశీర్వదించు అయ్యా. గర్భఫలం లేక అనేకమైనటువంటి నిందలు పడ్డారయ్యా. వీరిని ప్రభువా ఈ మందిరంలో సాక్షికరముగా నిలిచోబెట్టినందుకు వందనాలు. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డలను నింపండి ప్రభువా. మునుపెన్నడూ చూడని దీవెనాల ఆశీర్వాదాలతో నింపండి. బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. కృతజ్ఞత కలిగి కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చి తండ్రి నీ నామాన్ని ఘనపరిచారు, సాక్ష్యం చెప్పారయ్యా, నీ నామానికి మహిమ తీసుకొచ్చారయ్యా. అయ్యా, వీళ్ళకు ఏదైతే ఇంకా కొదువున్నదో ప్రతి ఒక్కటి దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, సకల సమృద్ధితో వెలుదురుగాక. దీన సేవకునిగా బిడ్డల చేతులు తండ్రి, నా చేతులు బిడ్డలపై ఉంచి ఆశీర్వదిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. కృప కలుగును గాక. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇక్కడ గర్భఫలం లేకుండా ఉన్నారో మీ జీవితాలలో గొప్ప కార్యము జరగబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇలా సాక్షికరంగా నిలబడితే దేవుడు దీవిస్తాడు. ఎందుకని చెప్పాలా? ఈ బిడ్డ చెప్పిన సాక్ష్యం ఎవరికి మహిమ? చెప్పండి అమ్మా గట్టిగా. మేలు పొందుకొని సాక్ష్యం చెప్పకుండా ఉంటే దీవించబడలేం. దేవుణ్ణి మహిమపరిచే వారిని దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును. బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా పేరు శేఖర్. మేము గూడె గ్రామం, దండపల్లి మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. 2024 జూలై 2 రోజు ఖమ్మంలో తైలాభిషేకన ఆరాధన జరుగుతుందనంటే యూట్యూబ్లో చూసి మేము అక్కడికి వచ్చినాం. అక్కడ ఆ మీటింగ్లో దేవుడు మన సేవకుని ద్వారా మమ్మల్ని పేరు పెట్టి మా దగ్గరకు వచ్చి లేపి మాతో మాట్లాడి, మీకు గర్భఫలం లేకుండా ఏడుస్తున్నారు కదా, దేవుడు మీకు గర్భఫలం ఇవ్వబోతున్నా అని చెప్పి ప్రేరేపించిండు. ఆ రోజు మాట్లాడిండు దేవుడు. ఆ రోజు మాట్లాడినట్టుగానే ఆ మీటింగ్ అయిపోయాక 2 monthsకే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడు మంచి చక్కటి పాపనిచ్చిండు. దానికి కృతజ్ఞతతోటి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం అమ్మతేజ మినిస్టర్ దగ్గరికి మా పాపను తీసుకొని ఫ్యామిలీతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కృతజ్ఞతంగా ఇక్కడ మా పాపయ్య పుట్టు వెంట్రుకలు తీయడం జరిగింది. ఇంత గొప్ప కార్యం మా జీవితంలో చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అమ్మతేజ మినిస్ట్రీస్కి మరియు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు.